మంచిదండి. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటవ సమూయేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదామండి. 1వ సమూయేలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాము. ఒకటో సమూయేలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాలు. మా బైబిల్ చదవండి అమ్మా, చదవండి ఎవరైనా. ఒకటో సమూయేలు, నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయడం మానడం వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడను అగుదును. ఆమేన్. హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. 132వ కీర్తన 5వ అధ్యాయంలో చదవడమా. 132వ కీర్తన 5వ అధ్యాయము 132వ కీర్తన ఎట్లనగా యెహోవాకు ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క ఒక నివాస స్థలము నేను చూచు వరకు ప్రవేశింపను. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, మరి ఈ సంవత్సరం అంతా మనం అందరం ఒక తీర్మానం చేసుకోవాలి. వినబడుతుందా? తీర్మానం అంటే ఏంటండి? తీర్మానం అంటే ఏంటమ్మా? తీర్మానం అంటే ఇక నుండి నేను మంచిగా ఉంటాను, ఇక నుండి నేను మరి కలిసిమెలిసి ఉంటానని అప్పుడప్పుడు మరి మాట్లాడుతుంటాను. అర్థమవుతుందా? భార్య భర్తల విషయం ఏంటి, కొన్ని ఆ పక్కింటి వారితో గొడవ జరిగినప్పుడు అప్పుడప్పుడు ఆయనకు నేను తప్పక ఇస్తాను అని ఒక తీర్మానం. ఆమె ఇక నుండి నువ్వు పాతవిగా ఉన్నది కాక నువ్వు కొత్తగా మాట ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు తీర్మానము ఇస్తున్నావని మాట్లాడుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. మరి చూడండి, యెహోషువ ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఏమని? నా నిమిత్తము నేను ప్రార్థన చేయడము మానితే, నా జనులను ఒకవేళ ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే, నా నిమిత్తము ప్రజల నిమిత్తము ఒకవేళ నేను నీకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడనవుతానని అతడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి యెహోషువ గ్రంథం కూడా 24వ అధ్యాయము 15వ వచనము మరి చదవడమా. యెహోషువ గ్రంథము 24:15. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినగా మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించుదురో అమోనీయుల దేశమును మీరు సహించుకున్న వారే వారి దేవతలను సేవించుదురో నేడు
మీరు కోరుకోండి. మీరెవరిని సేవింపకూరుకున్నా నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించెదము. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని తీర్మానం తీసుకున్నాడు? నేను ఒక స్థలం, ఒక ప్రార్థన మందిరము దేవునికి నేను కట్టేదాకా నేను నా గుడారంలో, అంటే నా ఇంట్లో నేను నిద్రపోను అనే ఒక పట్టుదల, ఒక తీర్మానం చేసుకొని అతడు చాలా చాలా మరి ధనాన్ని కూర్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బంగారాన్ని, వెండిని ఆయన పోగు చేశాడు మందిరము కట్టడానికి. హల్లెలూయా. ఇలాంటి మందిరాలు ఆ రోజుల్లో లేవు. అంటే దేవుడు బిడ్డారా, దేవునికి ఒక మందిరము కట్టాలి అనే ఒక తీర్మానం చేసుకొని తనకున్న ఆస్తంతా, హల్లెలూయా, తనకున్నంత ఇదిగో పనంతా పక్కన పెట్టి ఒక ఆలోచన కలిగి ఇదిగో ధన అంత సంపాదించాడు. హల్లెలూయా. మనం కూడా మందిరానికి వస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో ఏమేమి కొరతలు ఉన్నాయి, ఏమేమి లేవో, ఏమేమి అవసరమో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నారా? మన ఇంటి పనైనా మనకున్న పనిని బాగా చూసుకుంటాం. మన ఇంట్లో ఏది తక్కువ దాన్ని ఎమ్మడే పూర్తి చేస్తాం. అంటే దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో కూడా ఏమి తక్కువ ఉంది, ఏమి కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నేను వారం వచ్చి నేను చర్చి ముడిచి కుర్చీలు తుడిచి నేను వెళ్తాననే ఒక ఆశ కలిగి ఉంటాను. అలాంటి ఆశ ఉందండి. మనం చెప్పాను, వారం రండి అమ్మా, ఎవరో ఒకరు మందిరం ఊడ్చండి, కాల్చేలు ఇస్తాము, మంచిదమ్మా అంటే ఎవరు రావడం లేదండి. అదే మీ ఇల్లు అయితే ఏం చేస్తారండి? వాడికి ఒకసారైనా శుభ్రం చేసుకుంటారు, వాడికి ఒకసారైనా కడుగుతారు. హల్లెలూయా. అంటే చూడండి, మన ఇంటి మీద ఉన్న బాధ్యత దేవుని మందిరంలో కూడా బాధ్యత ఉండాలి. దావీదు అంటున్నాడు, రాజయ్య ఉన్నాడు, అతని కింద చాలా మంది ప్రజలు ఉన్నారు. అతను వెళ్ళి ఇదిగో ఆ మందిరం పరిచి ఆ ధనాన్ని ఇదిగో నువ్వు కాపాడమా అంటే ఎందులో కాపాడతారు. హల్లెలూయా. అతని కోరిక చూడండి, అతనికి ఉన్న ఆశ ఏంటి? దేవుని మందిరము కట్టబడాలి, దేవుని మందిరానికి ఇదిగో చాలా ధనం కావాలి, దేవుని మందిరానికి ఇదిగో చాలా మంది ప్రజలు వస్తారు, ఎండ కొట్టకుండా, వాన మరి తడవకుండా, చలి పెట్టకుండా ఒక ప్రార్థన మందిరము, ఒక స్థలాన్ని నేను ఇదిగో కనిపెట్టుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. అతను చాలా చాలా తీర్మానం చేసుకున్నాడు, చాలా చాలా తీర్మానం చేసుకొని ఆ తీర్మానం ప్రకారంగా ఇదిగో దేవుని బిడ్డారా ఆ ధనాన్ని కూర్చి ఇదిగో అదంతా మరి సమకూర్స్తే తన చేత దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇదిగో దావీదు, నీ భక్తి పెంచానయ్యా, నువ్వు చేసిన ధనాన్ని నేను చూశాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి కొడదామండి. దావీదు, ఇదిగో నువ్వు తీసుకున్న ధనాన్ని, అక్కడ దాచిపెట్టే ధనాన్ని నేను చూశాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చాలా మరి గొప్పవాడండి. మా పోటీలు ఉండాలి. ఈ వారం నాకు ఇస్తారా, నేను మందిరము ఉడుస్తాను, నేను మందిరాన్ని నేను తాగదీస్తాను, అన్ని చేస్తానని పోటీ ఉండాలి. ఎక్కడ ఉండాలండి? దేవుడి పనిలో పోటీ ఉండాలి. ఆమేన్. మా వచ్చేవాళ్ళు ఎవరు వస్తారో చూద్దాం. అమ్మా హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అతనికి ఆశ ఉంది, నిజంగా దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాడు. ఆమేన్. తన చేతులతో కట్టాలని ఆశించాడు. హల్లెలూయా. కానీ దేవుడు దావీదుతో మాట్లాడాడు. మాట్లాడి ఏం చెప్పాడండి? దేవుడు మాట్లాడి ఏం చెప్పాడండి? మందిరము కోసము ఇలా ధనాన్ని కూర్చాడు, వెండిని, మా బంగారాన్ని, అమ్మా అన్ని కళ్ళలు అంత తీసుకొచ్చాడు. అంతా ఇక పని స్టార్టే. అమ్మా వినబడుతుందా అండి? వినబడుతుందా? పని స్టార్టే, ముహూర్తం స్టార్టే. అంటే మందిరం పునాది ముగ్గుపోయడం ఆలస్యమే, అంతా ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని రెడీ చేసుకున్నాడు. ఆమేన్. ఇక ఇల్లు కట్టడానికే, మందిరం కట్టడానికే. ఆమేన్.
హల్లెలూయా. మీరు ఇల్లు కట్టి ఏం చేస్తారండి? డైరెక్ట్ కడతారా? డైరెక్ట్ కట్టేస్తారా? ఇల్లు కడితే పెళ్లి చేయాలనుకో డైరెక్ట్ పెళ్లి చేస్తారా? హాస్పిటల్ పోవాలనుకో డైరెక్ట్ వెళ్తారా? రాష్ట్రం చూసుకో 2-3 వేలు తీసుకుపోతారు. ఆమె మరి మొన్న రోజున ఆడికి ఫుల్ జ్వరం వచ్చింది. ఆ 24 నైట్, 31st నైట్, ఆ నైట్, ఈ నైట్ అన్ని నెలంతా తిరిగాం. నెలంతా 4 తారీఖు మొదలు పెడితే 30 తారీఖు తిరిగామండి మేము. మల్లిపూర్లు ఏంటి, నగర్ ఏంటి అన్ని తిరిగాం. వరంగల్ ఏంటి అన్ని శివనగర్ ఏంటి తిరిగి పాపం దేవుడు మాత్రం చాలా గొప్పవాడు. అంతవరకు 30 వరకు ఏమి దాని పాపం. అవే 2 తారీఖు మాత్రము మరి చాలా నీరసం అయిపోయి ఈమె వెంటనే ఆ లోన అంతా పడిపోయింది. ఏది చాలా మరి భయంకరంగా ఉంది. ఇವಾಗ గ్లూకోజ్ ఎక్కియాలి అనగానే మరి కుమార్తెకు మరి రోజున గ్లూకోజ్ ఎక్కిందండి. మరి చాలా దేవుడు కాచి కాపాడాడు, స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇల్లు కట్టాలంటే డబ్బు కావాలి. ఆమేన్. అంటే దాని దగ్గర అంత నడైంది, అంత ఉంది. కానీ దేవుడు ఆ రాత్రి వేళలో దావీదుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? వినబడుతుందామా? అమ్మా ప్రశ్న వేస్తున్నా, వినబడుతుందా? ఏమని మాట్లాడుతుందంటే, దావీదు నా కుమారుడా, నువ్వు మంచివాడివి, నా హృదయంలో ఉన్నవాడివి. కానీ ఒక మాట నీతో మాట్లాడుతున్నాడు. చెప్పండి అయ్యా దేవా చెప్పండి అంటే, నీవు ఆ పోగు చేసిన ధనము, ఆ పోగు చేసిన బంగారము, వెండిని ఇదిగో ఆస్తంతా ఇదిగో దాచావు కదా, నీకున్న ఆశ ఏంటి? మందిరం కట్టాలి, అది మంచిదే. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కానీ నువ్వు కట్టకూడదు. ఆమేన్. దావీదు మనస్సు నిజంగా వెంటనే చాలా బాధగా అనిపించవచ్చు. ఏంటి ప్రభా, నేను 10 సంవత్సరాల నుంచి ధనాన్ని కాపాడాలి, అన్ని చేశానే, ఈ రోజున అయ్యా ప్రార్థన కట్టడానికి, ముగ్గు పోయడానికి, తోవడానికి ఏంటి ప్రభా రేపు అనుకున్నావు, వచ్చింది అనుకున్నావు, నువ్వేంటి ప్రభా అకస్మాత్తుగా నాతో మాట్లాడి నాతో నువ్వు అంటున్నావే, ఇదిగో ఏమని అంటున్నావంటే, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యుద్ధం చేసిన చేతులు, అది పాపంతో చేసిన యుద్ధము, నీ చేతులు అపరాధంతో చేసిన ఆ చేతులతో నీవు మందిరము కట్టకూడదు. ఆమేన్. దావీదు అప్పుడే మనస్సు నిజంగా బాధపడి ఉండవచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన జీవితంలో మనకున్న ఆశలో, మనకున్న మరి ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నెరవేర్చబడకపోయినా, ఆమేన్, హల్లెలూయా, నీకున్న పరిస్థితిలో అది గెలవకపోయినా, హల్లెలూయా, ఒక్క రోజున ప్రభు నీ కుటుంబం నుండి నీకున్న దాన్ని ప్రభు ఇదిగో తప్పక జయము కలగనిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యో ప్రభా, మేము మందిరానికి వస్తున్నాం, మాకున్న పరిస్థితులను బట్టి, మాకున్న అయ్యా దాన్ని రోగాలను బట్టి, మాకున్న అప్పు సమస్యలను బట్టి, మాకున్న వ్యతిరేక పోరాటాలను బట్టి మేము నలిగిపోతున్నాం ప్రభా. మాకు ఇదిగో ఆదరణ లేదా, మాకు నెమ్మది లేదా. ఆమేన్. హల్లెలూయా. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కడుపున పుట్టిన కుమారుడు, నీ కడుపున జన్మించిన కుమారుడు, అతని ద్వారా నేను నా మందిరం కట్టుకొని పోతున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో నీ ద్వారా పుట్టిన కుమారుడు, ఆ కుమారుడి పేరు ఏమనగా సొలొమోను రాజుతో ఆ మందిరం కట్టించబోతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దావీదు కట్టకపోయినా ఆ ధనాన్ని, దానికున్న పరికరాలను ఇదిగో సొలొమోను చేతికి దేవుడు అప్పగించి, ఆమేన్, దేవుడు ఆ సొలొమోను రాజు ద్వారా మందిరము కట్టబడినది. ఆమేన్. దావీదు తీర్మానాన్ని దేవుడు రద్దు చేయలేదండి. ఆమేన్. దావీదు తీర్మానాన్ని దేవుని బిడ్డలారా, ప్రజలు మన మీదికి వస్తున్నప్పుడు వారి తీర్మానం అది అక్రమం కావచ్చు, అది అన్యాయంగా కావచ్చు, నీ మీద తీర్మానం చేసిన వారు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక, నిన్ను చీదించుకున్నవారు, నిన్ను చీపోన్నవారు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుడేట మన యుద్ధకు వచ్చి, ఆమేన్, మన దగ్గర క్షమాపణ కోరి, మనతో సమాధానం పడి, మనతో నెమ్మది కలిగిన వారై వారు వెళ్తారట. ఆమేన్. హల్లెలూయా. అతను ధర్మశాస్త్రాన్ని తలకిందుగా చేసిన
నా యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ, స్తుతి కలుగును గాక. ఇదిగో ఒక స్త్రీని తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. ఈమె పాపం చేస్తున్నప్పుడు పట్టుబడిందయ్యా. ఈమెను రాళ్లతో కొట్టించబడాలి, చంపివేయబడాలి. ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ఆజ్ఞ ప్రకారం ఈమెను చంపివేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంటనే ప్రభు ఇదిగో తన వేలుతో రాస్తున్నాడు. ఇదిగో ఒక్కొక్కరి పాపాలు రాస్తున్నాడు. తన చేత్తో కింద రాస్తుంటే అందరినీ ఇదిగో పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వెంటనే దైవ సంగమా, అక్కడ ఎవరు ఒక్కరు కూడా నీతిమంతులు లేరట. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారు సైతమట. అక్కడ రాళ్ళు కింద వేసి అందరూ వెళ్ళిపోయారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను చంపివేయాలి. అర్థమవుతుందా? యేసు ప్రభును ఇరుకులో పెట్టారు. ఇతడు ఎలా చేస్తాడు? ధర్మశాస్త్ర ప్రకారం చేయకపోతే ఇతడు కూడా దేవుడు కాదు. ఒకవేళ ఈమెను చంపేస్తే కూడా ఇతడు దేవుడు కాదు. ఆయన ఏమన్నాడు? నశించడాన్ని వెతికి రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చానన్నాడు. ఈమెను నశింపజేసి చంపితే కూడా దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజంగా చూస్తే దేవుని బిడ్డలారా, ఆయన ధర్మశాస్త్రాన్ని తలకిందులుగా చేసి, ధర్మశాస్త్రాన్ని మార్చివేసి ఆమెకు క్షమాపణ ఇచ్చాడు. ఆమేన్. ఆమెకు మళ్ళీ ఒక జన్మనిచ్చాడు. పాపాలు తీసివేయడకు, క్షమించుటకు, స్వస్థపరచుటకు నాకు పరలోకం నుండి అధికారం నాకు కలిగినది. గట్టిగా చెప్పండి. పాపాలు క్షమించుటకు, స్వస్థపరచుటకు, ఆమేన్, హల్లెలూయా, నాకు అధికారము కలిగిన వాడిని. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువట అధికారము కలిగిన వాడట. గ్లోరీ టు లార్డ్. గట్టిగా చెప్పండి. మన ప్రభువట అధికారము కలిగిన వాడట. హల్లెలూయా. సర్వ ఇదిగో ఈ భూమి మీద నాకు సర్వము అధికారము నాకు కలిగింది. హల్లెలూయా. ఏంటిదండి అధికారం అంటే? ఏంటిదమ్మా? ట్రాఫిక్ వేస్తే అందులో ఆగమంటే ఆగిపోతాయి వాహనాలు. గమనించండి. మరి నువ్వు నేను పోయి అక్కడ ఆగితే అవుతాయండి? అవుతాయా? హల్లెలూయా. ట్రాఫిక్ ఉన్నాడండి, ఆయన ఆపమంటే ఆగుతాయి, పోమంటే పోతాయి, పోరాదు. కానీ మనము ఆగమంటే ఆగుతాయండి, పోమంటే పోతాయా? అంటే ఆయన ప్రభుత్వ అధికారం కలిగిన వాడు. ప్రభుత్వానికి అధికారిగా కలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన ప్రభు పరలోకానికి అధికారం కలిగిన వాడు. అర్థమవుతుందా? పరలోకానికి అధికారం కలిగిన వాడు. పాపాన్ని క్షమించుటకు, స్వస్థపరచుటకు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి నిజంగా ఆ కుమార్తెకు ఆ రోజు ప్రాణ భిక్ష పెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రాణ ఏ క్షమాపణ కొరంటే ప్రభు ఆమె కొరకు సిలువలేకపోతున్నాడు. ఆమె పాపాల నిమిత్తం కొరకు ఒక రోజు నేను సిలువలో మరణించబోతున్నాను. హల్లెలూయా. ఆమెను క్షమిస్తున్నాను. నా ప్రాణం ద్వారా, నా రక్తం ద్వారా ఆమెకు విడుదల దొరుకుతుంది. ఆమెను నేను క్షమిస్తున్నాను. అక్కడ ఒక్కరు లేడు నీతిమంతులు. అందరూ చిన్న పిల్లలు మొదలుకొని అందరూ పాపం చేసి కింద రాళ్ళు వేసి పారిపోయారు, వెళ్ళిపోయారు. కానీ ప్రభు అక్కడే మిగిలిపోయాడు. అమ్మా, అందరూ వెళ్ళిపోయారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేను కూడా నిన్ను క్షమిస్తున్నానమ్మా. ఇక నుండి నువ్వు చేయి పాపము ఇక నుండి చేయకమ్మా. నువ్వు సమాధానంగా వెళ్ళము. ఇక నుండి ఏమాత్రము నువ్వు అలాంటి పాపము చేయకమ్మా. నేను కూడా నిన్ను క్షమిస్తున్నానని అతను ప్రేమగల దయగల మాటలు అమ్మా అని పిలిచాడు. ఆమేన్. అంతవరకు ఆమెను ఏ రీతిగా పిలిచారేమో, అంతకుముందు ఆమెను ఎలా ఎలా మాట్లాడేదేమో, కానీ ఆ దయగల మాటలు, నా ప్రభు దయగల మాట మాట్లాడుతూ ఆమెను అంతగా క్షమించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అవునండి, నీ మీద ఎవరైతే గత సంవత్సరం అంతా ఏ తీర్మానాలు రాసి పెట్టారో, దేని తీసి పెట్టారో, నా ప్రభు అంటున్నాడు కదా,
తీర్మానాన్ని నేను రద్దు చేసి, ఇదిగో దేవుని కుమార్తె నీ తీర్మానాన్ని నేను అంగీకరిస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 24:15 అధ్యాయం అండి. యెహోషువ గ్రంథము 24:15. చదువు మాది ఒకసారి. 10వ అధ్యాయము. నేడు మీరు కోరుకోండి, మీరు ఎవరిని సేవింప కోరుకున్నో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. మా గట్టిగా చెప్పలు పడదామండి. మా చెప్పాలంటే ఎలా ఉండాలమ్మా? మామూలు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, ఇది ఆఖరి అధ్యాయం. యెహోషువ గ్రంథంలో రాయబడిన ఆఖరి వచనం. అధ్యాయం ఉన్నాయి కానీ వచనం మాత్రము 24. ఈ ప్రజలంతా స్థిరం లేని వారు, ఈ ప్రజలంతా అవిశ్వాసం గలవారు, ఈ ప్రజలంతా దేవుని మహిమ మర్చిపోయిన వారు. ఈ ప్రజలంతా ఎలాంటి వారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజులో కూడా దేవుడు మన కుటుంబాల్లో మనకున్న విషయాలలో దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. మన చేయలేదా కార్యాలు? మా అద్భుతాలు చేయలేదా? మన కుటుంబంలో చేయలేదా? కార్యం చేస్తేనే నువ్వు ఇప్పుడు కనబడుతున్నావు, కార్యం చేస్తేనే నువ్వు ఈ మందిరంలో కూర్చున్నావు. అంటే కార్యం కదా, మనుషులదా? మనుషుల బలమా? మనుషుల బలమా? బంగారాన్ని కాపాడుతుందా? వెండి కాపాడుతుందా? ధనం కాపాడుతుందా? క్లిష్ట పరిస్థితుల్లో, మనస్థితిలో ఏ బంగారం కూడా పనిచేయదండి. ఒక వ్యక్తి హాస్పిటల్ తీసుకెళ్లారు, కోట్ల రూపాయలు కాలు వేసుకొని పోయారట. డాక్టర్ కాళ్ళ మీద పడ్డాడట, కాళ్ళు ₹1 కోటి అతన్ని బతికించమంటున్నాడట. ఆమేన్. హల్లెలూయా. కాలు ఓపెన్ చేసి పెడితే ఇంత ₹1 కోటి ఆస్తి అట, ₹1 కోటి దండమట, డబ్బులట. డాక్టర్ గారు ఎంత కోటినా పర్లే, ఇంకా 2 కోట్ల తీసుకొస్తాను, అతను నా కుమారుడు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ డాక్టర్ అంటున్నాడు కదా, నువ్వు ₹1 కోటి ఇచ్చినా 5 కోట్లు ఇచ్చినా నేను దేవుని కాదు, ఆ ప్రాణాన్ని నేను కాపాడలేదని గ్యారెంటీ ఇవ్వలేదండి. ఆమేన్. హల్లెలూయా. కాళ్ళ మీద పడుతున్నాడట, నా కుమారుని కాపాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ యెహోషువ నాయకుడిగా ఉండి ఆ ప్రజలు నడిపిస్తున్నాడు. అంటే తమకు ఇష్టం వచ్చిన దేవతలను పూజిస్తున్నారు, తమకు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు. ఇదిగో నేను మాత్రము, నా కుటుంబం మాత్రము యెహోవాను సేవించదను, యెహోవాను నేను ఆరాధించడానికి తీర్మానం చేసుకున్నానని అతను అందరి ముందు, అందరి సమాజం ముందుట ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు. గట్టిగా చెప్పాలనుకుంటామండి. మన సంగతి ఏంటంటే, ఒక గొర్రెపై బాయపడితే మిగతా గొర్రెలు కూడా పోయి బాయపడతాయి. అక్క ఈ రోజు మా ప్రార్థన మందిరానికి రావలేదు, నేను కూడా పోను. ఆ అన్న ఈ రోజు ఎక్కడో వెళ్ళాడు, సినిమాకి వెళ్ళాడు, నేను కూడా సినిమాకి పోతాను. ఆ అన్న ఈరోజు తాగాడు, నేను కూడా తాగుతాను. ఆమేన్. ఇలాంటివి మనుషులను చూసి పడిపోయేవారు ఉన్నారు, మనుషులు చూసి లోకంలో కలిసిపోయేవారు ఉన్నారు. ఇతడు నిండు మనసు గలవాడై, కృతజ్ఞత గలవాడై, దేవుని ప్రేమించువాడై నన్ను ఎట్లా కాపాడాడు, నాకు యుద్ధంలో ఎంత విజయం ఇచ్చాడు, ఆ యుద్ధంలో నిన్ను కత్తి పట్టుకోగానే ఆ అమాయకులు కూల్చబడ్డారు. ఆమేన్. దేవునికి మహిమ. అమాయకులను నేను ఓడించాను, అది నా బలం కాదు, దేవుడు నన్ను కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు. ఆమేన్. నేను నా ఇంటి వారు ఇక నుండి యెహోవాను సేవించెదము. హల్లెలూయా. వారు
మళ్ళీ పాత స్థితి వారికి వచ్చిందని మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు కలగకూడదు. దేవుని బిడ్డారా, మనమాట ఇదిగో యెహోషువలాగా తీర్మానం చేసుకోవాలి. ఏమంటున్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. హల్లెలూయా. మమ్మల్ని దేవుడు కాపాడాడు, ఎర్ర సముద్రము చీల్చాడు, యోర్దాను నది తీర్చాడు, ఎరికో కోటను కూల్చాడు, ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మాకు మన్ననిచ్చాడు. హల్లెలూయా. మాకు ఎన్నో చేశాడు. మన కుటుంబంలో కూడా మన ప్రభు ఎన్నో చేశాడు. ఈ సంవత్సరం కూడా మన ప్రభు వచ్చే ఆ సంవత్సరం కూడా మమ్మల్ని కాపాడాలనే ఒక తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. చేస్తున్నారా? సమయంగా తీర్మానం చేసుకున్నాడు. నా మటుకు నేను ప్రార్థన చేసుకోవడం పాపమే, నేను ఇతర కొరకు నేను ప్రార్థన చేయడము నా వంతు అని అతడు ప్రార్థన కలిగి తీర్మానం చేసుకున్నాడు. మీరు ఇతర కొరకు ప్రార్థన చేస్తున్నారంటే చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా ఇతరుల కొరకు? ఇతరుల కొరకు చేయకపోతే పాపమేనట. ఆమేన్. హల్లెలూయా. అబ్రాము తన కోసం చేసుకున్నాడు. ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉన్న పాపుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నిలబడుతుందా? తన కొరకు అబ్రాము ప్రార్థన చేసుకున్నాడు. ఆ సొదొమ గొమొర పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను సొదొమ గొమొరాన్ని నాశనం చేయబోతున్నాను. సొదొమ గొమొర పట్టణాన్ని, ఆ రెండు పట్టణాలను ఏమి లేకుండా చేస్తాను అని అబ్రాముతో మాట్లాడగానే అబ్రాము దేవునితో మాట్లాడాడు. నిలబడుతుందా? అబ్రాము దేవునితో మాట్లాడాడు. దేవుని మాటలో దేవుని స్వరాన్ని వినేవారు ధన్యులట. దేవుని స్వరాన్ని వింటున్నారా? వినబడదమ్మా? ఎప్పుడైనా విన్నారమ్మా? విన్నారా? అమ్మా తప్పక మాట్లాడతాడు. ఇలాంటి వారితో మాట్లాడంటే విరిగి నలిగిన హృదయం గల వారితో మాట్లాడతాడు. మన హృదయం విరిగిపోవాలి, పగిలిపోవాలి. ఒక అస్తరు పుట్టి పండుతేనే అందులో పరిమళాలు బయటకు వస్తాయి. అస్తరపుడిగా ఉంటే ఏ ప్రయోజనం అమ్మా? అది పగలగొట్టినప్పుడే అందులో సువాసన విదజల్లబడుతుంది. ఆమేన్. అంటే మన హృదయము మరి ఎలా ఉండాలంటే విరిగిపోవాలి, నలిగిపోవాలి. ప్రభువా, విరిగి నలిగిన హృదయం గల వారి మాట ఆయన వింటాడట. దేవుని కొరకు ఎవరైతే భయపడతారో, దేవుని కొరకు ఎవరైతే వణుకుతారో దేవుడు వారిని ఇదిగో ఆశీర్వదిస్తాడు. అబ్రాము మాట్లాడుతున్నాడు. ఇదిగో అబ్రామా, నేను చంపబోతున్నాను, పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. ప్రభా, నా సహోదరుడు ఉన్నాడు, నా తమ్ముని కొడుకున్నాడు, నా కోడలు ఉంది, నా కోడలకు వారి కుమార్తెలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వారి నిమిత్తము ఆ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ పట్టణంలో నీతిమంతులుంటే కాపాడతామంటే నీతిమంతులుంటే నేను కాపాడతాను. నేను ఎంత మాత్రము ఆలోచించనంటే 50 మంది ఉంటే కాపాడతామంటే 50 మంది ఉంటే నేను కాపాడతాను. 50 మంది అబ్రాము లెక్క పెట్టగా 40 మంది ఉన్నారు. మళ్ళీ లెక్క పెట్టగా 30 మంది ఉన్నారు. మళ్ళీ లెక్క పెట్టగా వెతకగా 20 మంది ఉన్నారు. వెతక 10 మంది కూడా లేరు. ప్రైజ్ ది లార్డ్. 10 మంది కూడా లేరండి, ఒక్కడే ఉన్నారు. ఎవరనగా ఆ లోతు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒక్కడే లోతు ఉన్నాడండి. హల్లెలూయా. నిజంగా మరి ప్రభు ఏం చెప్పాడు? 10 మంది ఉంటే కాపాడుతున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామండి. కొంతమంది దేవుని మాటలు అర్థం కావాలి. చూడండి, దేవాది దేవుడు అబ్రాముతో మాట్లాడినప్పుడు 50 మంది ఉంటేనే కాపాడుతున్నాడు. అమ్మా ప్రశ్న వేస్తున్నాం. 50 పోయి 30 పోయి 20 పోయి 10 మందికి కూడా పోయి ఇక దేవుని అడగడం మానేశాడు. హల్లెలూయా. ప్రభువు 50 అన్నాడు, కలిసి 40 అన్నాడు,
40 పోయి 20 అయింది, నిలబడుతుందా? 20 పోయి 10 అయింది, 10 పోయి 1 అయింది. ఈ ఒక్కరి కోసం నేను ఎలా ప్రార్థన చేయి, ఎలా కాపాడగలని నేను ఎలా దేవునితో మాట్లాడాలి? ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు అబ్రాహాము నిజంగా ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే దేవునితో మాట్లాడే ధూళియు బూడిదయు, ఆమేన్, హల్లెలూయా. నేను ప్రభువా పురుగు లాంటి వాడిని ప్రభువా, నేను తండ్రి ప్రభువా, ఇదిగో ప్రభువా నీతో మాట్లాడకు అనుకుని కాదు ప్రభువా అని ఇదిగో ఆయన మధ్యలో నిలబడి, ఆమేన్, మధ్యలో పోజాడి ధూళియు బూడిద లాంటి వాడని సాష్టాంగా ఇదిగో మోకరించి ప్రభుతో మాట్లాడి గ్లోరీ థాంక్ యు లార్డ్, ప్రైజ్ ది లార్డ్ దేవునితో మాట్లాడినప్పుడు ఇదిగో ఆ ప్రార్థనను బట్టి ఒక్కడైనా ఆ లోతును బట్టి తన కుటుంబాన్ని రక్షించాడు. గట్టిగా చెప్పండి కొడతామండి. ఒక్కని బట్టి దేవుడు బిడ్డారా లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. లోతు నశింపకుండా, లోతు కుటుంబము ఇదిగో అగ్ని గంధకాల్లో కాలకుండా నశింపకుండా ఒక్క లోతు నీతి బట్టి ప్రార్థన వారిని బయటికి వెలుపలికి తీసుకొచ్చాడు. థాంక్ యు లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి. అబ్రాహాము వెనకకు తిప్పుకోలే. అబ్రాహాము మళ్ళీ ప్రార్థించి ధూళియు బూడిదయు నేను ఇదిగో పురుగు లాంటి వాడిని నేను ఇదిగో అని తాను అంతగా మరి తగ్గించుకొని ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్న ఆ అగ్ని గంధకాల్లో ఉన్న లోతును బయటికి తీసుకొచ్చి ఇదిగో అతనికి మరి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. మన నిమిత్తము మనము ప్రార్థన మానడము, ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనట. హల్లెలూయా. నశించిపోతున్నారు, పట్టణాలు నశించిపోతున్నాయి. ఎంతో మంది బానిసలుగా తాగుడుగా ఉన్నారు, మత్తు పానీయాలుగా ఉన్నారు. ఎంతో మంది దేవుడికి తెలియని ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. ఎంతో మంది ఇదిగో మరి చనిపోతున్నారు, రోజుకు నరకాగ్నికి వెళ్తున్నారు. ఆమేన్. మనం కొంతమందినైనా ఆ నరకాగ్నిని లాగాలంటే మనం కూడా మోకాళ్ళ ప్రార్థనలోకి అనుభవంలోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అగిస్తేన్ తల్లి ఇదిగో అతని కొరకు ప్రార్థించింది, అతని కొరకు గోజాడింది. అతను పాపంలో ఉన్నారు, తాగులో ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నారు. అగిస్తును మార్చబడ్డాడు, ఒకరోజు రక్షింపబడ్డాడు, ఒకరోజు సాక్ష్యం ఇస్తున్నాడు. నా తల్లి కన్నీటి ప్రార్థన వలన నేను రక్షింపబడ్డాను, నా తల్లి కన్నీటి ప్రార్థన వలన నేను ఇదిగో బాగా నేను మారు మనసు పొందాను. ఇది కేవలము నా తల్లి ప్రార్థన వలనే నేను రక్షింపబడ్డానని ఒక తల్లి ప్రార్థన అగిస్తును తన పాప జీవితాన్ని, తనకున్న బంధకాలను, తనకున్న చెడుతనాన్ని ఇదిగో విరగొట్టింది. ఏమిటనగా ఇదిగో ప్రార్థన అనే ఖడ్గాన్ని ఆమె ధరించుకుంది. గట్టిగా చెప్పండి కొడతామండి. హల్లెలూయా. మనము వేయిజామున లేచి నీ హృదయాన్ని నీళ్ళ వలె కుమ్మరించమని దేవుడు చెబుతున్నాడు. నువ్వు వేయిజామున లేచిన వెంటనే ప్రభువాని నీ పిల్లల తట్టు, ఆమె నీ కుటుంబం తట్టు, హల్లెలూయా. తర్వాత మళ్ళీ పక్కవారి కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు. ఎంతో మంది చాలా పేదలుగా ఉన్నారు. ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మన గొప్ప దేవుడై ఉండి యేసు ప్రభు కూడా ప్రార్థన ద్వారానే ఆయన అన్ని కార్యాలు జరిగించాడు. ఇదిగో చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి మొదటిగా లాజరు లెమ్మనే, ఆమేన్, ఏమనంటే మొదటిగా దేవునికి ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువా ఆకాశమందున్న దేవా ఇదిగో ప్రభువా అని ఆ ప్రభువుకు తండ్రికి ప్రార్థన చేసినప్పుడే లాజరు బయటికి వచ్చాడు. హల్లెలూయా. మొదటిగా యేసు ప్రభు సమాధి దగ్గరికి పోయి లాజరు లెమ్మన్నాడా, దేవునికి ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మనమంతా బిజీగా ఉంటాం, మనమంతా అంత రెడీమేడ్ ఏది చేసినా, కానీ మొదటిగా ప్రార్థన చేయడం వల్లనే పని ప్రారంభించాడు. ప్రార్థన ద్వారానే పని. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో తల్లి కూడా చాలా మంచి ప్రార్థన
చూడండి, సమూయేలు పేరుకు అర్థం ఏంటిదమ్మా? అమ్మా, దేవుని నామము. దేవుని నామం అనగా ప్రార్థన. సమూయేలు పేరుకు అర్థము ప్రార్థన. ఆ తల్లి పెట్టుకున్న పేరు ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. మరి నిజంగా మనం కూడా మన కుటుంబంలో ఎంతమందికి ప్రార్థన నేర్పిస్తున్నాము? ఆ తల్లి అన్న సమూయేలుకు ప్రార్థన నేర్పించింది. ప్రార్థన ద్వారా అతడు ప్రార్థన ఆత్మ కలిగిన వాడై ఆయన అంటున్నాడు కదా, నేను ప్రార్థన మానివేస్తే, ఇతర కొరకు ప్రార్థన మానివేస్తే, నా ఇంట్లో ప్రార్థన మానేస్తే నేను పాపం చేసిన వాడనని ఒక తీర్మానం చేసుకొని అతడు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వర్షమా ఆగిపో, ఉరుములు ఇదిగో ఆగిపో. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నశించిపోతున్న సౌలు కొరకు ప్రార్థించాడు. హల్లెలూయా. అతడు ఇదిగో అహంకారంతో గర్వంతో ఉన్న ఆ సౌలు కొరకు ప్రార్థన చేశాడు. సమూయేలు ప్రవక్త. హల్లెలూయా. మనం నిజంగా అలాంటి వరకు మనం ప్రార్థన చేయాలి. తాగుబోతుల కొరకు ప్రార్థన చేయాలి, దొంగల కొరకు ప్రార్థన చేయాలి, హంతకుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను ఇంటర్నెట్ కొరకు ప్రార్థన చేస్తున్నానమ్మా, నెట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ నెట్ బంద్ కాదు ప్రభా, ఈ నెట్ తీసివేయాలి అని గత 2024 అంతా ప్రార్థన చేశాను. 2025లో నెట్ పోతుంది. అదే చెప్పగలరా? నెట్ పోతుందమ్మా, నెట్ రాదు కదా, ఉంటుంది కానీ చాలా కాస్ట్లీ. అంటే గంటకు 50 రూపాయలు, గంటకు 50 రూపాయలు. ఇక 50 రూపాయలు వేసుకొని గంట సేపు ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లల దగ్గర కూడా నెట్టేనే ఇలా గీకేనండి అమ్మా, 100-200 వేసుకుని లేదా ఫ్రీ. అలాంటిది గంటకి 50. మరి ఎన్ని గంటలు వేసుకున్నాడు? 5 గంటలు 200 కావాలి. మీరు ఫోన్ కార్డు వేసుకోవాలి, నెట్ వేసుకోవాలి. గంట 50. అది 2025 జూన్లో అది వెళ్ళిపోతుంది. ఆమేన్. ఇక రాదు, నెట్ రాదు. అది ఎవరికి వస్తాయంటే బాగా ఉన్న వాళ్ళకు, అంటే బాగా ధనం చెల్లించాలి. మాకు మనకు వేసుకోలేదు, అది పోతుంది మన పిల్లలకు. ఆ పీడ ఎక్కడైపోతుంది. గట్టిగా చెప్పలు ఉండమండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఈ అన్న తల్లి నిజంగా ఆమె ఎంత తన కుమార్ని ఎలా పెంచిందంటే పాలతో కాక ప్రార్థనాత్మతో పెంచిందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరి మా దగ్గరికి వచ్చిందండి. ఆ పేరు అముల్. అమ్మా పేరేంటిదమ్మా? అముల్. ఈ అముల్ అంటే ఏంటి? నిజంగా ఇది ఇంకో పేరుందా, స్కూల్లో పేరుందా? ఈ పేరు అంటే ఆ సహోదరు అంటే ఇది అముల్ చిన్నప్పుడు పెట్టుకున్న పేరు, మా తల్లి పెట్టిన పేరు అముల్. అంటే ఎందుకు పెట్టారమ్మా అంటే ఈమె పుట్టినప్పుడు తల్లి పాలు లేక ఆ డబ్బ పాలు అన్న పేరు పెట్టామని చెప్పారు. హల్లెలూయా. అంటే చూడు, ఈమె ఆ బిడ్డకు ఎలాంటి పేరు పెట్టిందంటే అమూల్ అనగా ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. తల్లి పాలు లేకుండా కూడా ఆమె డబ్బ పాలు పెంచి ప్రార్థన అనే ఆత్మతో పెంచి ప్రార్థన పరంగా చేసింది. ఆమేన్. మన దగ్గర ఉంది ఏమంటే మనం ప్రార్థన చేయము, మన పిల్లలకు ప్రార్థన చేయము. మనం ప్రార్థన తల్లిదండ్రులు చేస్తేనే ప్రార్థన చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. మరి తల్లి గేలుతే బిడ్డ కూడా గేలుతుంది. ఆమేన్, అవునండి. తల్లి ఏం చేస్తే బిడ్డ చేస్తుంది. ఎద్దేమో ఆవేమో చేళ్ళ వేస్తే దూడ కట్టుకు వేస్తుందా? దూడ ఎక్కడ వేస్తుందా? చేళ్ళేమో తల్లి వేస్తుంది ఆవు, ఈ దూడ కట్టుకు వేస్తుందా? ఇది కూడా పోయి చేళ్ళని వేస్తుంది. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు మొదటిగా మోకాలు వస్తేనే కుమార్తెలు మోకాలు వస్తారు. మన మోకాలు వచ్చిపోతే వాళ్ళు కూడా మోకాలు వచ్చారండి. అవే గమనించండి. ఈ రోజు ఒక తీర్మానం చేసుకోండి. ఈ రోజు మీరు ఒకటి ప్రభు దగ్గర అడగండి, ప్రభా ఇక నుండి నేను నా ఇంటి వారు యోగను సేవించదము. ప్రభా నా ఇంటి వారు అటీడిపోయినా, ఇదిగో లోకం అటీడిపోయినా, పక్కవారు అటీడిపోయినా, వెనుకవారు ఎటుపోయినా, ముందు వచ్చిన వారు వెనుకకు పోయినా నేను వెనుకగా రావచ్చు. ప్రభా ఇదిగో నేను మాత్రం నిన్ను సేవించదను. ప్రభా నేను మాత్రము నిన్ను ఆరాధించదని మనము మన కుటుంబాల్లో ఒక మంచి తీర్మానం చేసుకుందాము గాక. హల్లెలూయా.
మరి ఎస్తేరు కూడా ఒక తీర్మానం చేసుకుంది. ఎస్తేరు అనగా అమ్మా, ఎస్తేరు అనగా మరి వేగువ చుక్క నక్షత్రం. ఈ ఎస్తేరు కూడా తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానం చేసుకుంది? అంతకుముందు చదివితే తన ప్రజలకు మీదికి మరణం వస్తుంది, తన ప్రజలు ఒక రోజు, ఒక మాసమున, ఒక నెల మాసములో చనిపోతారు, అంతటా ప్రపంచంలో ఉన్న యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో వారంతా వృద్ధియబడతారు, వారంతా చచ్చిపోతారు అని ఒక ఆమాన్ అనే వ్యక్తి శాస్త్రం తీసుకొచ్చి ముద్ర వేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనవడుతుందా? గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. ఈ ఎస్తేరు మాత్రము ఆ మాట విని, అలాంటి భయంకరమైన వార్త విని తన మనసులో దాచుకోగా, అలాగే నేను రాని కదా, ఒకవేళ నా ప్రజలు చనిపోతారేమో కానీ నన్ను మాత్రము నేను రాజు భార్యను, నేను బ్రతుకుతానని ఆమె అలా కాకుండా, హల్లెలూయా, ఆమె అలా చేయకుండా వెంటనే అందరికీ వర్తమానం పంపించింది. వినబడుతుందా? అందరికి వర్తమానం పంపించింది. ప్రతి గ్రామానికి, ప్రతి దేశానికి, ప్రతి ఒక్క రాష్ట్రానికి, ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ దేశాల్లో మన యూదులు ఉన్నారో వారందరికీ వర్తమానం పంపించింది. నేను ఎస్తేరాని, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను, 3 రోజులు నేను ఉపవాసం ఉంటాను అని ఒక తీర్మానం చేసుకొని తన గదిలోకి వెళ్ళి ఆమె 3 దినములు ఏమి తాగకుండా, ఏమి మరి తినకుండా ఆమె అలాగనే 3 రోజులు ఉపవాసము ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాయి. జరగనివి కూడా జరిగించబడతాయి. మన ప్రభువే చెప్పాడు, ఒక చెవిటివాడిని, ఒక మూగవాడిని, పడిపోతున్న వ్యక్తిని తన శిష్యులు బాగు చేయలేకపోతే యేసు ప్రభు అతన్ని ముట్టి బాగు చేశాడు. ఏంటి ప్రభువా, మేము బాగు చేయలేకపోయాము, మేము అతన్ని స్వస్థపరచలేకపోయాము, అతన్ని మేము నడిపించలేకపోయాము, అతనికి మేము ఇదిగో మంచిగా చేయలేకపోయామంటే మరి ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఇది ఉపవాస ప్రార్థన వల్లనే జరుగుతుంది. గట్టిగా చెప్పలు కొడదామండి. అసాధ్యమైనవి, జరగనివి, అవి ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటివైనా ఉపవాసము ప్రార్థన వలన అవి తప్పక అసాధ్యమైనవి సాధ్యంగా పరిచే ఉపవాస ప్రార్థన శక్తి కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఇవి వెంటనే తీర్మానం చేసుకొని, ఒకవేళ రాజు పిలిస్తే రాజు రాని ఏది అంటే ఎలా? హల్లెలూయా. రాజుకు చెప్పలే, నేను నీ దగ్గరికి 3 రోజులు ఏమాత్రము ఇదిగో నేను కనిపించనని ఎక్కడ మాత్రము చెప్పలే. హల్లెలూయా. గమనిస్తున్నారా? హల్లెలూయా. కానీ ఆమె తన గదిలోకి వెళ్ళి ఆమెతో పాటు తన చెలికత్తెలతో, పనివారితో కూడా ఉపవాసం ఉంచిందట. దేవుని కొరకు ఆమె చెప్పిందట, మా దేవుడు గొప్ప దేవుడు, భూమి ఆకాశమును కలగజేసిన వాడు, అబ్రాహాము కాలము నుండి ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆంగ్లకు ఆ సుషాను కోటలో ఆమె దేవుని గురించి చెప్పింది, దేవుని వైపు వారందరినీ తిప్పింది. హల్లెలూయా. ఆమెతో పాటు ఆమె చెలికత్తెలు కూడా ఉపవాసం నుండి ప్రార్థించారట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఉపవాసము ప్రార్థన తప్పక మనం చేయాలి. ఈ సంవత్సరం నుండి మనం అందరం తీర్మానం చేసుకుందాం. మీరు ఇక్కడ అందరు ఉన్నారండి అమ్మా, మీరు అందరు ఉన్నారు ఇక్కడ. 2000 ఎకరాలు మీ దగ్గర 2000 ఎకరాలు ఉందామా? 2000 ఎకరాలు ఉందా? లేదు, పోయిందమ్మా. 2000 ఎకరాలు వెళ్ళిపోయింది. 2025 వచ్చింది. నువ్వు ఒకవేళ 2024లో ఎన్ని ఉపవాసాలు ఉన్నావు చెందుతున్నామా? ఆ సంవత్సరం 1, 2, 3 365 రోజులు. 365 రోజుల్లో ఎన్ని రోజులు ఉన్నారు? 2024 నేను అడుగులేదు, 2024 సంవత్సరం అడుగుతుంది. 2024 సంవత్సరం మాట్లాడుతుంది. 2024 ఎంతమంది ఉన్నారు ఉపవాసం? ఒక సంవత్సరం లేదా? ఒక్కరోజు లేదా? 365. మనం పుట్టిన కాంచి ఒక డాక్టర్ బస్తా తినవచ్చు అండి. 50 సంవత్సరాలు తిన్నా.
పుణ్యకాలు మొదలు పెడితే రోజు కిలో బియ్యమే డాక్టర్ బస్తలు అవుతుంది, తప్పకుండా అవుతుంది అమ్మా. 50 సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలకు బతి అమ్మా డాక్టర్ తింటుంది. డాక్టర్ తిన్నాం మనం. ఆమె హల్లెలూయా. అమ్మా ఒక్క రోజు లేరా 24 సంవత్సరాలు అమ్మా లేరమ్మా. ఒక 3 రోజులు అమ్మగారు గట్టిగా చెప్పాలి. ఆమె హల్లెలూయా గట్టిగా చెప్పాలి. అని చూడండి అమ్మా, మీరు ఒకవేళ ఎందుకు కలుగుతున్నాడని మీరు అనుకోకూడదండి. ఎందుకంటే ఉపవాసము చేయడం చాలా గొప్ప కార్యం. జరిగే కార్యాలు జరిగించబడతాయి, సాధారణ కార్యాలు తెచ్చబడతాయి. ఆమేన్. ప్రార్థన ఉపవాసం ఈ రెండు కలిస్తే గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఉపవాసం నుండి ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే సాతాను ఓడించే శక్తి ఆయన పొందుకున్నాడు. నేను దేవుని కుమారుడు కదా, నేను ఎందుకు ఉపవాసం ఉండాలి, నేను ఎందుకు 40 రోజులు ఉండాలి, 40 పగలు ఉండాలి, 40 రాత్రులు ఉండాలని ఆ ప్రభు తనకున్న మరి అలాంటి ఆ గొప్పతనాన్ని చూడగా అతడు మనిషి మనలాగానే స్వభావం ధరించుకొని ఆయన 40 రాత్రులు 40 పగలు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన సేవ ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఈ 2025లో తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభువా మన చేతులు పైకెత్తాం. ఈ 2025లో ఒక పూట అయ్యా ఉదయము 8 నుండి 12 వరకు నేను ఉపవాసం ఉంటాను ప్రభువా. 1 గంట వరకు ఉంటానయ్యా. నా శరీరం బట్టి, నాకున్న పని పాటలను బట్టి, నాకున్న అనారోగ్యాలను బట్టి, నాకున్న బీపీని బట్టి, నాకున్న షుగర్ని బట్టి, నాకున్న లోబిని బట్టి ప్రభువా ఇదిగో నాయనా ఒక వారంలో ఒక్క రోజైనా ప్రభువా ఆఖరి వరకు నాయనా డిసెంబర్ 30న నేను రాత్రి వేళ ఒక మంచి సాక్ష్యం చెప్తాను ప్రభువా అని ఈ రోజు తన ప్రార్థన మందిరంలో మనము ఇదిగో తీర్మానం చేసుకుందాం. నేను చూడలేదు నమ్మదగిన వాడు. నువ్వు ఏవైతే కార్యం కొరకు నీవు ఇదిగో నీకున్న అవసరం కొరకు నీవు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావో ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మాట తప్పడము మానవుడు కాదు, ఆయన మాట ఇచ్చి నిలబెట్టు వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2024లో నేను ఉండలేకపోయాను. నేను ఇదిగో ప్రభా ఇక నుండి ఈ 2025లో ప్రార్థన కలిగి ఉంటాను. సమయంలాగా ఇతరుల కొరకు ప్రార్థిస్తాను. అబ్రహాం లాగా నశించిపోతున్న పట్టణాల కొరకు ప్రార్థన చేస్తాను. ఇదిగో ఒక దావీదు లాగా తీర్మానం చేస్తున్నాను. ఇదిగో ప్రభా నీ మందిరంలో వచ్చినప్పుడు అయ్యా కొద్దిగైనా అయ్యా కానుక దశమ భాగం చెల్లిస్తాను ప్రభా. మందిరం కొరకు ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రభా. కంపౌండ్ విషయం ఇంకా అయ్యా ముందు రేపులు ఇంకా అయ్యా ఏవో చేయాలి ప్రభా అని ఇదిగో మేము మందిరంలో ధనము దాచిపెడతాము ప్రభు అని మనమైతే ఎప్పుడు అనుకుంటామో ఆ ఆశ నెరవేర్చబడుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తీర్మానం ఈరోజు చేసుకున్నామంట. యెహోషువ తీర్మానం చేసుకున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, నా కుటుంబము సజీవంగా ఉంది. ఇదిగో అందరు వెళ్ళిపోతున్నారు, అందరూ అటుకి పోతున్నారు. ఎవరికి ఆస్తులు రాగానే మోసే పంచిపెట్టగానే ఆస్తి ఆ ఇల్లు ఆ కుటుంబం అని అందరూ వెళ్ళిపోతున్నారు. ఒకడే మిగిలిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారుడా కుమార్తె నువ్వు ఒకదానే మిగిలిపోయావా? నీ భర్త కూడా అటు వెళ్ళిపోతున్నాడా? హల్లెలూయా. నీ భర్త పడిపోయాడా? దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నీ కుమార్తెలు పడిపోయారా? అటు వెళ్ళిపోతున్నారా? దేవుడు కాదు నష్టం వచ్చినట్టుగా పోతున్నారని ఇదిగో అప్పుడప్పుడు మన కుటుంబంలో కొన్ని సంఘటనలు వస్తూ ఉంటాయి. కొన్ని నిరాశలో మనం వెళ్ళిపోతూ ఉంటాము, కుంగిన స్థితిలో ఉండిపోతాము. యెహోషువ మాత్రము ఒక తీర్మానం చేసుకున్నాడు. నా భర్త రాకపోయినా, నా కుటుంబం రాకపోయినా నేను మాత్రము యెహోవాను సేవించెదను, యెహోవాను ఆరాధించెదను. యెహోవాకు మహిమ స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఇదిగో యోబు అన్నట్టుగా అన్ని పోయాయి, అంతా సన్నబిడ్డలు వెళ్ళిపోయారు, చనిపోయారు, భార్య వెళ్ళిపోయింది. ఇదిగో నాకున్న శరీరం కూడా కులిపోయింది. నేను కూడా బ్రతకనా ఇదిగో అన్నంత రీతిలో మన స్థితిలో ఉన్నాడు. అలా స్థితిలో ఉన్నప్పుడు దేవుని
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతను దూషించాడు, హింస పెట్టాడు, గాయపరిచాడు, సూదిపోటి మాటలతో ఆయన కుంగ తీశారు. ఏంటి నీ దేవుడు ఏది, నీకు ఏదో పాపం చేశావు, ఏదో తప్పు చేశావు, అందుకే నీతో శోధనలు వస్తున్నాయి, అందుకే నీతో ఏది మంచిగా జరగలేదు, నీతో అంత అశుభాలు, అంత ఏ కార్యము జరగలేదని అప్పుడప్పుడు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ గ్రామంలో మనకున్న ఆ ప్రజలు కూడా మన మీద అలాంటి మాటలు మాట్లాడుతుంటారండి. మాట్లాడరా? వినపడుతుందా? యోబు ఏం చేయాలి అలా మాట్లాడినప్పుడు? నిజమే ఏమా వినపడుతుందా? మీరు ఎక్కడో ఉన్నారు, ఈ ప్రసాద్ ఎక్కడో ఉంది, ముగిస్తున్నాం, ఎక్కడో ఉంది. యోబు ఏమనాలి? యోబు అనడానికి అడుగుడండి ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. అన్ని పోయాయి, అన్ని పోయాయి. ఈ చిన్నలో వచ్చారు, ఎవరు వచ్చారు? స్నేహితులు వచ్చారు. అంటే భార్య వెళ్ళిపోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఏది లేదు, ఆయనకున్న వస్త్రం కూడా చిరిగిపోయింది. కనీసం అన్ని పోయినా ఏమి లేకుండా ఆరోగ్యం బాగుంది చాలా చాలా అనుకుంటారు, అంతేనండి. ఏమి లేకపోయినా నాకు ఆరోగ్యం బాగుంది, నేను బాగున్నానని అలా చెప్పుకోవచ్చు. కనీసము ఆ ఆరోగ్య పరిస్థితి కూడా చిరిగిపోయి ఆయనకున్న శరీరం ఎలా అయిందంటే అంత ఒళ్ళంతా గచ్చిగా, ఒళ్ళంతా పుల్లుగా ఉన్నాయి. గమనించండి, తల నుండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా సాతానుడు ముద్దు వేశాడు యోగుడు. గమనించాడు, తల నుండి అరికాలు వరకు, అంటే ఈ కాలు నుండి ఎక్కడ చూసినా పుల్లు, అంత చీము కాదు. గమనించాడు, ఇల్లు లేదు, బాకీ లేదు, ఎక్కడ కూర్చొని బెడ్డ మీద కూర్చున్నాడు. ఆ బెడ్డ మీద కూర్చొని అందులో ఒక పెంక తీసుకొని ఆ పుల్లన్నీ ఇలా ఇలా దొరుకుతున్నాడు, ఇలా దొరుకుతున్నాడు. ఆ చివరిలో వచ్చారు. చివరిలో వచ్చి ఆ స్నేహితులు పరవశించడానికి రాలేదు, ఎగతాళి చేయడానికి వచ్చారు. ఈ రోజున కూడా మనం దేవుని నమ్ముకుంటే ఎగతాళి చేసే వారు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉన్నారు. నన్ను కూడా బాగా ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను కొన్ని వదులుకున్నాను. వారితో తాపిస్తేనే వారు నాకు ధనం ఇచ్చేవారు. 10,000 ఇస్తే అలా 500 రూపాయలు తాల్పించేవారు. ఇక ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో, నేను తాగదు బ్రదరు, డబ్బులు ఇవ్వను, నేను అక్కడ రాలేదని చెప్పగానే ఇస్తానన్న వాడు తెల్లారి నాకు డబ్బులు లేదన్నాడు. రెస్సలాడని చెప్పాను. కానీ దేవుడు అనేసి కాదే, ఒక ద్వారం చూస్తే ఇంకో ద్వారం ద్వారా ప్రభు తెచ్చాడు. అది రూపాయి అనకుండా నాకు వద్దయ్యా, నువ్వు దేవుడు నమ్ముకున్నావని ₹1 ఖర్చు లేకుండా ఆయన ధనాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు నిలబడాలి. ప్లీజ్, అర్థమవుతుందా? నువ్వు లోకం కొరకు నిలబడతావా, దేవుడి కొరకు నిలబడతావా? దేవుడి కొరకు నిలబడాలి. ఆమేన్. 400 మంది ఆ విగ్రహాధికులు, 400 మంది పూజారులు, మొత్తము కలిపి 850 మంది. అహాబు రాజున్నాడు, తన భార్య ఉంది, యెజబెల్ రాణి ఉంది, ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. యెహోవా దేవుడా, బయలుదేవుడా. గమనించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని సేవించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని సేవించండి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో అతను కుంగిపోక, అతను అటు వంగక, అటు వారి వైపు నడవక యెహోవా వైపు నడిచాడు. గట్టిగా స్తోత్రాలు చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టామండి. నీ పక్కన 1000 మంది కూడిన ప్రపంచమంతా ఒకటైనా, ఇదిగో దేశమంతా ఒకటైనా, ఇదిగో దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా నీ నడిపించబోతున్నాడు. గట్టిగా ప్రభుకు గట్టిగా చప్పట్లు కొట్టామండి. దేవుడు నడిపించబోతున్నాడు. ఆయన మామూలు చేయి కాదు, పర్వతాలను కొలిసిన చెయ్యి, ఆకాశమును కొలిసిన చెయ్యి, ఆ హస్తము నిన్ను తాకును గాక, ఆ హస్తం నిన్ను ఇదిగో ఈ 2025లో అంత శుభకరంగా నడిపించును గాక. హల్లెలూయా. యోబు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయనను మాటల ద్వారా గాయపరుస్తున్నారు. మీరు హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, అయ్యో ఈ వ్యాధి ఇంకా బాగైంది, అయ్యో బతుకుతావా అలా అంటారా? అవి అవిశ్వాసం మాట, అలా అనకూడదు. రేషన్ దగ్గర వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యాధి అయినా దేవుడు ఉన్నాడమ్మా, పరమడాక్టర్ ఉన్నాడు, నేను స్వస్థపరుస్తాడని ధైర్యం చెప్పాలి. అమ్మో యాక్చువల్గా ఇది బతుకుతావా అని అలాంటి నిరసింప మాటలు పలకకూడదు. మనం ఈ యోబు దగ్గర కూడా
వారు వచ్చి ఏమంటున్నారంటే, అతనితో నువ్వు చనిపోతావు, దేవుని మీద నీకు ఆ దేవుని తిరిగి ఇదిగో మర్చిపో అంటే అతను ఏమన్నాడంటే, ఒక గొప్ప ప్రపంచంలో ఒకే మాట, అలాంటి మాట ఏ వ్యక్తి ఇంతవరకు పలకలేదని దేవుడు మనతో మాట్లాడుతూ సవాలు విసురుతున్నాడు. ఆమేన్. ఆయన ఏమనంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవాకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఏది ఉన్నా, ఆమేన్, ఏది పోయినా, ఏది నష్టపోయినా, మనము ఎన్నో లక్షలు లాస్ కావచ్చు, ఆమేన్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన ప్రభువట మళ్ళీ 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 తిరిగి ఇస్తాడట. ఈ 2024లో ఏది కోల్పోయావో, ఏది నష్టపోయావో, ఎక్కడ నువ్వు గెలవలేకపోయావో, నా ప్రభు నిన్ను నిలబెట్టడానికి శక్తి గలవాడై ఉన్నాడు. నిన్ను నడిపించడానికి ఆయన మహా గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన నీకు రాజై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మన దగ్గర ఒకటి అడుగుతున్నాడు, నువ్వు తీర్మానం చేసుకో. దేవుని కుమారుడా, ఈ సంవత్సరం అంతా నీకు తండ్రి ప్రభువా నీకు సమర్పించుకుంటానయ్యా, నీకు తండ్రి లోపడతానయ్యా, నీ మాట వింటానయ్యా, ఇక నుండి ప్రభువా నేను చేయవలసినది చేస్తాను ప్రభువా, ఇదిగో ప్రభువా నేను విశ్వాసంగా ఉంటానయ్యా, నేను తప్పిపోనయ్యా. ఆమేన్. ఒక తప్పిపోయిన కుమారుడు తీర్మానం చేసుకున్నట్టుగా నీవు నేను కూడా మనమందరము ఒక మంచి తీర్మానం చేసుకుందాము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఏమేమి కోల్పోయావో, ఎక్కడ నష్టపోయావో, నన్ను దేవుడు క్షమిస్తాడా, నన్ను దేవుడు ఇదిగో మరి రక్షిస్తాడా, కాపాడతాడా, నా వైపు చూస్తాడా, నా ప్రార్థన వింటాడా, నాతో మాట్లాడతాడా. నేను 2024లో నా ప్రభుకి ఎంత నేను దుఃఖపరిచానో, ఎంత గాయపరిచానో, ఎంత నష్టపరిచానో, దేవుడిని అవమానించాను, దేవుడికి నేను ప్రార్థన చేయలేదు, ఉపవాసం లేదు, మందిరానికి చాలా విధముగా నేను రాలేకపోయానని నువ్వు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు కదా, తప్పిపోయిన కుమారుని రక్షించినట్టుగా నేను నిన్ను ఇదిగో కౌగిలించుకుంటున్నాను కుమారుడా, నా ఎద్దుకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ రోజు మనమందరం ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చాము. మంచి తీర్మానం చేసుకొని మనం ఇంటికి వెళ్దాం. హల్లెలూయా. ఆయన ఇంటికి, తండ్రి ఇంటికి వస్తే ఆ తప్పిపోయిన కుమారుడికి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయి, ఎంత ఎంత దీవెన వచ్చింది, ఎంత కాపుదల వచ్చింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంట్లో విందు ఆగిపోయింది, విందు జరిగించబడింది. హల్లెలూయా. వస్త్రాలు మార్చబడ్డాయి, గడ్డము తీయబడింది, ఉంగరము ధరించబడింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పులు వేయబడింది. హల్లెలూయా. ఆ కుమారుని ఒక రాజుగా ప్రియ దేవుని బిడ్డగా ఆ తండ్రి ఊరేగించాడు. కుమారుడు, ఆ కుమార్తె నువ్వు తప్పిపోతే, నీ పాపం ఒప్పుకుంటే, ఇదిగో నా ప్రభు నేను రాజకుమార్తె లాగా మాస్టర్ చెప్తున్నాడు, నేను రాజకుమార్ లాగా నేను ఊరేగిస్తున్నానని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఎస్తేరు ఉపవాసం, తీర్మానం, ప్రార్థన తన ప్రజలను కాపాడింది, మరణ శాస్త్రం నుండి తప్పించింది, మరణాన్ని కొట్టివేసింది. మరణము అసాధ్యమైనది కొట్టివేయడం అంటే దేవుడారా ఒక మరణం, ఒక ఉపవాస ప్రార్థన తీర్మానం వల్ల యూదులంతా ప్రపంచమంతటా బ్రతికి పట్టగట్టి బయటపడ్డారట. గట్టిగా చెప్పలు కొట్టామండి. పట్టగట్టి బయటగడి దేవుని స్తుతించారట. ఎవరి ప్రార్థన ఎక్కడో చేసిన ఎస్తేరు ప్రార్థన ప్రపంచమంతా అది విస్తరించబడింది. ప్రపంచమంతా యూదులకు ఆ ప్రార్థన ఒక ఆయుధంగా మార్చబడి ప్రాణ భిక్ష పెట్టబడిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఉపవాస ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చదా, నీ తీర్మానము నీ కుటుంబాన్ని మార్చదా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఒక గొప్ప తీర్మానం చేసుకోండి. ఎవరో అటుపోతే మనకేంటి, ఎవరో అక్కడ తాకితే మనకేంటి, ఎవరో అక్కడ గుంటలో పడితే మనకేంటి, ఎవరో అక్కడ లోకంలో కలిసిపోతే మనకేంటి. నేను మాత్రం, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవించడము, ఆయన చేసిన అద్భుతాలను బట్టి నేను నాకెన్నో మేలు చేశానని యెహోవా కృతజ్ఞత కలిగిన వాడై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా నిండు మనసుతో ఆయన దేవుని సేవించడట. ఆయన ఇంచుమించుగా 120 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం బతికున్నంత వరకు కూడా ఆ ప్రభు సన్నిధిలోనే మనము ఉండాలి.
ఈరోజు మనమందరం ఒక మంచి తీర్మానం చేసుకుందాం కాక దావీదు ధనాన్ని దాచిపెట్టినట్టుగా మనకున్న ధనము ప్రార్థన మరి మందిరంలో మనం ధనము దాచిపెట్టాం. మందిరానికి అవసరం ఉన్నాయో ఒక తీర్మానం చేసుకుందాం. ఇదిగో ఒక తప్పిపోయిన కుమారుడు తీర్మానం చేసుకున్నాడు. ఒక ఎస్తేరు ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. ఒక మరి అబ్రాము ఇదిగో ఆ సొదొమ పట్టణాల కొరకు తీర్మానం చేసుకున్నాడు. ఒక సమయలు ఇదిగో ఆ ప్రజల కొరకు ఒక తీర్మానం చేసుకొని ఆ ప్రజలను ప్రార్థన ద్వారా నడిపించుకున్నాడు. అందరం మోకరించి ప్రార్థన చేద్దామండి. స్తోత్రం 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 ప్రభువా తండ్రి దేవానికి వందనాలు.